अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम IB एक्सप्रेस न्यूज़ में आपका खैर मक़दम करता हूँ। ज़िले संगारेड्डी के सदाशिवपेट मंडल पेद्दापुर गाँव में ट्रिपल आर रीजनल रिंग रोड आराजी के हुसूल के लिए RDO वसंत कुमारी की हिदायत पर मंगल को संगारेड्डी ज़िले के सदाशिवपेट मंडल पेद्दापुर और कुंडापुर मंडल गिरमापुर के गाँव वालों के साथ एक राय साजी का प्रोग्राम मुनक़िद किया गया। इस मौके पर किसानों का कहना था कि रीजनल रिंग रोड की वजह से वो अपनी ज़मीनों से महरूम हो रहे हैं। इन्होंने मुतालबा किया कि अराज़ी का मुआवजा दिया जाए बसूरत दीगर ओपन मार्केट में ज़मीन की बढ़ती हुई कीमतों के मुताबिक मुआवजा दिया जाए। इन्होंने कहा कि ट्रिपल आर रिंग रोड की वजह से छोटे किसान अपनी रोज़ी रोटी खो रहे हैं और हुकूमत को इनका साथ देना चाहिए। किसानों ने अपने मुतालबात की तहरीरी यकीनी दहानी करते हुए रिंग रोड पर काम शुरू करने का मुतालबा किया। बादशाह RDO वसंत कुमारी ने किसानों के राय इज्तिमा में कहा कि मज़कूरात मामलात की इत्तला आला अहकाम को दी जाएगी और किसानों से कहा गया है कि वो इस माह की 8 और 9 तारीख को होने वाले ट्रिपल आर रिंग रोड लैंड सर्वे में ताउन करें। इस प्रोग्राम में DSP सतैया, मरूस सरस्वती व नेता ट्रिपल आर रोड की तामीर के अफसरान, पुलिस अहलकार, किसानों और गाँव वालों ने हिस्सा लिया। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए IB एक्सप्रेस न्यूज़। इस चैनल को लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब करना ना भूलें। अल्लाह हाफिज़। అందరూ అధికారులు ఇక్కడ ఉన్నారు. మీ అమ్మారు ఉన్నారు, సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత PDSA వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నాకు అభ్యంతరాలు ఉంటే మా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే నేను గిర్మాపూర్ తాజా మాజీ సర్పంచ్ డాక్టర్ మల్లేశం, నేను మండల రైతు బంధు మాజీ అధ్యక్షుడిని. మేడం, మేము ఒక రైతులందరి తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఎక్స్చేంజ్ పడే ఏరియాలో చాలా కాస్ట్లీ భూమి ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 6 కోట్లు కలుపుతుంది. ఈ ఎక్స్చేంజ్లో మేము ఇప్పుడు రోడ్డు కట్టడము దాదాపుగా కొంచెం తక్కువలో అవుతుంది. ఇప్పుడు గిర్మాపూర్ మొత్తం టోటల్స్ వారు 350 నుంచి 400 ఎకరాలు ఉంటుంది. మా దగ్గర 118 ఎకరాల భూమి పోతుంది. అంటే 118 ఎకరాలు పోతే మా దగ్గర మిగిలేదు ఒక 300 ఎకరాలే. మేము ఒక రిక్వెస్ట్ ఏంటంటే పెద్దలు సంపాదించిన భూమి కారం రొట్టె తిని కాపాడుకుంటూ చిన్న కమ్ముతారు. ఎవరు ఇక్కడ పెద్ద ఎత్తున 10 ఎకరాలు 15 ఎకరాల భూమి అయితే ఎవరికి లేదు. మినిమం 8-9 ఎకరాలు. మా గ్రామంలో అయితే పెద్దపూర్ శివారులో కూడా మా గ్రామస్తులు ఉన్నాయి. అత్యధికంగా ఎక్స్చేంజ్ల నష్టపోయే గ్రామం అంటే గిర్మాపూర్ ఒకటి. ఈరోజు బహిరంగ మార్కెట్లో 6 కోట్లు అవుతుంది మేడం. దయచేసి మరి మీరు దాని మీద ఒక సగం కేటాయిస్తారా? ప్రభుత్వానికి మీ పంపటి ఒక సగం కేటాయిస్తారా? భూమికి బదులు ఇప్పుడు భూమి అంటే ఇవ్వడం అయితే సాధ్యం కాదు. కనీసం ఒక 600 గజాల ప్లాటు ఎక్కడైనా సరే మాకు ఒక 600 గజాల ప్లాటు ఆ భూములు ఏంటంటే విస్తీర్ణాన్ని బట్టి వాళ్ళకు ప్లాట్ కేటాయించాలి. నష్టపరిహారం విషయంలో మాత్రం మినిమం 2 నుంచి 3 కోట్లు ఖచ్చితంగా. ఎందుకంటే బహిరంగ మార్కెట్లో 6 కోట్లు అవుతుంది మేడం. మొత్తం ధరదత్త మీకు ఏముండదు. మొత్తం భూమి పెట్టాల్సిందే కంప్లీట్ క్లోజ్. మేము ఈ వచ్చే డబ్బులతో బయట కొనాలని ఇద్దరు తెలిసిన విషయమే. ఎక్కడ పోయినా త్రిపులారులు వస్తున్నారని చెప్పి 10 అడిగేది 20 రూపాయలు పెంచుతున్నారు. దయచేసి మేము రైతులందరితో ఇంకా రైతులు కూడా వాళ్ళ అభిప్రాయాలు ఏం చెప్తారో మేమైతే రైతులకి ధన్యవాదాలు చెబుతూ మా యొక్క దేశంలో 6 నుంచి 7 కోట్ల రూపాయలు ధర పలుకుతుంది. కాబట్టి రైతులకు మీరు అన్న 50% అన్న న్యాయం చేసినట్టు చూడాలని నేను కోరుకుంటూ నేను రైతులకు న్యాయం జరగాలని వాళ్ళ పక్షాన ఈ యొక్క ధన్యవాదాలు చెబుతూ అంటే ఇక్కడ కూడా వేశారు, కానీ మాకు సర్వీస్ రోడ్ కూడా వేశారు. అప్రసాదం వచ్చింది. ఎంతమంది అధికారులు ఎంతమంది ఎన్నోసార్లు మాకు ఇష్యూ ఉంది సార్ అంటే ఏ అధికారం పట్టించుకోలేదు. ఆర్టీఓ వచ్చి చూసిపోయేవాళ్ళు, పోలీసులు చూసిపోయేవాళ్ళు, కానీ ఇంతకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ త్రిపుర సంబంధించి 20 మీటర్ల దూరంలోనే 20 మీటర్ల దూరంలో మళ్ళీ ఈ త్రిపుర సంబంధించి సర్వీస్ రోడ్ వేస్తున్నారు. అంటే మేము ఎట్లా వాళ్ళ ఊళ్ళకి బయటకి వెళ్ళాలి, దానికి ఉపాయం చూపించాలని చెప్పి అందరి అధికారులు కోరుతున్నాం సార్. అట్లాగే మన మనిషి గారు చెప్పినట్టు ఇక్కడ సుమారు 6 కోట్ల రూపాయలు విలువ దాని ఉంది. దానికి దయచేసి కనీసం 3 కోట్లు తగ్గకుండా
రెవెన్యూ అధికారులకు మరియు పోలీస్ అధికారులకు నేను క్రైస్తవం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. సర్వే గురించి కండక్ట్ చేస్తున్నాం. టీవీ కాన్ఫరెన్స్ చేయడానికి మన డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారు వచ్చినారు. మాకు మంచిగా మీరు న్యాయం చేయండి. మాకు అన్ని విధాలు సకలం చేయండి సార్. మాకు పైసా ఉంటే ఉండలేదు. ఒకసారి సార్ మాకు అవన్నీ పరీక్ష చేసి మాకు పెద్దగానే చెప్పి తెలుసుకున్నాం. అలా మీరు మమ్మల్ని మద్దతు సంపూర్ణ సార్. మేము ఇంకేం లేదు. మాకు అంత కష్టపడ్డది పెద్ద పోయింది. మాకు న్యాయం చేయాలంటే కొత్తగా చెరువులు లేకపోతే పొలానికి తప్పుదిగా తీసుకుంది. మనం రోజే తెస్తున్నారు. మాకు అందరికి సొంత ఆపదు మాకు పెద్ద కానీ మీరు ఇది జరుగుకుండా తీసుకొని సార్. నేను దయచేసి చెప్తున్నా, మాకు ఏది వద్దు, అందరి కూడా నష్టమే వద్దు. మాకు కనబడదు భూమి మీద, మేము ఉండకూడదు కూడా. ఇంత చెప్పుకొని పరిస్థితి తెచ్చింది సార్. మాకు పెద్దలకు అందరికీ కోటేయాలంటే చేసినాం. అక్కడ వాళ్ళంటే ఇక్కడ వాళ్ళంటే ఎమ్మెల్యేలు అంటే సార్లు అంటే అందరికీ రాజకీయం ఇచ్చినాం. కానీ మాకు ఎవరు తోడు ఇవ్వలేదు. మాకు తోడు దిక్కు లేదు, అంతు లేని పరిస్థితులు లేవు. ఈ పచ్చి తోడు ఎవరికి చెప్పాలి సార్? నేను ఎవరికి చెప్పాలి సార్? అని సార్ చెప్తే ఆ సార్ నా పరిస్థితి దిక్కున్నారు, నీకేం చెప్పుదా అంటే ఇంకోసారి సరిపోతే నా సార్ ఇది పరిస్థితి ఎవరికి చెప్పాలి సార్? మీ దండగా చెప్పాలన్నా, దండమని చెప్పాలన్నా, ముళ్ళని చెప్పాలి. కష్టపడ్డాం సార్. మా ఆయన చెవులిన వాడక కన్నా కష్టపడి భూమి కొంటే రోడ్ల మీద పోయింది సార్. నాకు ఎన్ని రకాల భూమి పెడితో తెలియకపోతుంది సార్. 2 గుంటలు నా కొడుకు ఒక్కడున్నాడు, అది కొనుక్కొని కట్టుకుందామంటే ఆ గుంటలు కూడా పోతుంది రోడ్డు మీద సార్. ఎవరికి చెప్పుకున్నాలో నాకు తెలియదు. లక్షలు వాసుకున్నా సార్ కష్టపడి. నేను గొప్పలే దోసుకులే అన్యాయం చేయలేదు, కష్టపడ్డాం సార్. మీరు దయచేసి ఏం చేస్తారో, మీరు ఏం కలుగుతారో, మా పెద్ద ఏం చేస్తారో. 90 ఎకరాల కబ్జా తీసుకుంటుంది సార్ మా ఊరు సార్. ఏం చేయాలో రైతులు భూములను కన్న తల్లిలాగా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అటువంటి భూములను మనము ఈరోజు త్రిపులాలన్నీ కూడా మనకు రోడ్డు వేసిన మంచిదే డెవలప్ చేయాలి. కానీ రైతులు దానిపైనే ఆధారపడతారు కాబట్టి బట్టలు వేసుకొని బతుకుదనం దాని ఉంటుంది కాబట్టి తప్పకుండా రైతులకు భూమి ఎక్కడ పక్కన విలేజ్లో ఇక్కడ కాకుండా పక్క విలేజ్ ఎక్కడన్నా భూమి అయినా లేకపోతే దాని విలువ ఇప్పుడు మార్కెట్ విలువ ప్రైవేట్ విలువ ఎంత ఉన్నదో దాని మీద చూసి వాళ్ళకు నష్టపోకుండా, రైతులు ఎక్కడ కూడా నష్టపోకుండా రైతులను కాపాడే విధంగా మన అధికారులంతా ఈరోజు రెవెన్యూ అధికారులంతా వచ్చారు కాబట్టి, ఆడియో గాను కేసు గాను అందరూ వచ్చారు కాబట్టి వారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. రైతులు పెద్ద ఎత్తున వాళ్ళు ఏంటంటే పంటల మీద ఈ యొక్క భూముల మీదనే ఆధారపడతారు. వేరే వాళ్ళకి ఎక్కడ కూడా ఏది ఉన్నది 24 గంటలు ఆ యొక్క పంటలు పండించేటట్టు ఆ పంటల మీద నష్టం లాభాలు చూసుకోవడం అవిటి మీద ఆధారపడతారు కాబట్టి ఆ భూములు పోతే చాలా కన్నతల్లి ఎట్టుంటుందో అట్లా చూసుకుంటారు కాబట్టి దాని మీద అధికారులు కూడా తెలుసు. అందరికీ భూములు ఉంటాయి, అందరూ భూమి విలువ తెలుస్తుంది కాబట్టి భూముల విలువ ఇక్కడ చాలా పెరిగిపోయి అదేవిధంగా ఈ యొక్క భూముల ఇక్కడ విలువ ఏమిటో దాని మీద చేసి విలువ తప్పకుండా తక్కువ కాకుండా వాళ్ళకు తక్కువ వేసి చాలా వాళ్ళకు మోసం చేసినట్టు కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి తప్పకుండా వాళ్ళను ఈ యొక్క మార్కెట్ విలువ ఏమి దానిపై లేకపోతే పక్కన ఎక్కడన్నా విలేజ్లలో భూమి ఇచ్చిన మాది వచ్చేసి 2 మధ్యంగా వెళ్తుంది. కుంటకు ఆనుకొని ఒక జస్ట్ ఒక 30 మీటర్స్ అంతా ల్యాండ్ వచ్చేసి మెయిన్ రోడ్ వరకు వస్తుంది. ఆ మిగిలిన 30 మీటర్స్ ల్యాండ్ ఒక 3 to 5 ఎకర్స్ ఉంటుంది. ఇప్పుడు అటు ఇటు రోడ్ అయితే అది ఒక 30-40 ఫీట్స్ లోపలికి అయిపోతుంది. అది పక్కన పెడితే అటు సైడ్ అయితే వాగు కానుకొని ఉంటుంది. అటు కూడా
ఏ టెక్నికల్ ప్రాస్పెక్టివ్ గా ఈ డిజైన్ చేశారు. ఓన్లీ ఇంత కరువు ఏం అవసరం ఉంది? మీడియా ప్రతినిధులందరికీ చెప్తున్నాను, ఈ కరువు అనేది నార్మల్ వెళ్తే మన రైతులది నార్మల్ గా తక్కువ భూమిలో ఉంటుంది. తీసుకొని రమ్మని సార్ ఫోన్ చేయండి. అప్పుడు రాజకీయ నాయకులు దేశమంతా తిప్పుకోమన్నారు. ఇప్పుడు అలా కాదు, మీ ఒక్క సమస్య ఏముందో చెప్పండి, మీ సమస్య చెప్పండి. ఇప్పుడు ముందు ఇచ్చిన మ్యాప్ వేరే, ఇప్పుడు మన మ్యాప్ వేరే మార్చింది. మళ్ళీ ఆడపిల్లలు కూడా ఇలా ఎత్తేసి ప్లాన్ చేస్తారు. ఎట్లా బతకాలి ఎలా బతకాలి చెప్పి మీరు చెప్పండి. లిస్ట్ లో వేసిన వాళ్ళందరినీ కూడా పోతుందని నేను చెప్పలేము. ఎందుకంటే ఈ టెంటేటివ్ అంటే కేవలం ఈ విధంగా డిజైన్ వేస్తారంటే ఈ సర్వే నెంబర్లు అందులో వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా వేశారు. కానీ ఎంజాయ్మెంట్ సర్వే చేస్తే కానీ ఉంది అసలు పోతుందో పోతలేదా ఏం సంగతుల వివరాలన్నీ కూడా మనకు ఎంజాయ్మెంట్ సర్వే చేస్తే కానీ తెలియదు. కేవలము మేము వేసిన నోటిఫికేషన్ పట్టుకొని మీరందరూ కూడా మీ మొత్తం భూమి పోతుందనేసి మాత్రం మీరు బాధపడతారు. దయచేసి ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఎవరికి వస్తారో నాకు తెలుస్తుంది. మాకు మీ డబ్బులు ఇస్తే ఉండలేము, ఇప్పుడు రైతు ఆపలేము. మాకు మీ డబ్బులు ఇచ్చి మాకు భూమికి ఇవ్వాలని కోరుతున్నాము. నాకు 2 ఎకరాల 15 గుంటలు ఉన్నది అన్న, నాకు గుంటలైన భూమి పెరుగుతుంది. మేము చాలా కష్టపడి కొన్నాము, మీరు కుటుంబం పెద్దది. మీరు నాకు భూమి ఇవ్వకపోతే బాగుంటుంది. భూమి ఇస్తారా 600 గజాలు సర్పంచం పడినట్టు 600 గజాలు మాకు ఎక్కడ చూపించాలి. మీరు మాకు భూమి ఇవ్వాలని కోరుతున్నాం. కోరుకున్నారు దూరం పోదామంటే మాకు భూమి దొరకదు. మీరు పైసలు మాకు సరిపోదు. భూమి ఇవ్వాలి, పైసలు ఇంకా డిమాండ్ 6 కోట్లు పోతున్నాయి. మీరు భూమి కొరకు మాకు ఇవ్వండి, మేము ఒప్పుకుంటాం. రైతులు లేదంటే ఆత్మహత్య చేసుకుంటారు. వచ్చేస్తుంది మాకు భూమితో మేము బతకలేదు. మేము మా భూమి మీద జీవన ఉపాధి గడుపుతున్నాం. సరే రాదన్న మేడం, మాది సర్వే నెంబర్ 121, 122, 126 హైవేకు ఉన్నది. అది 9 కోట్ల అడిగితే ఇవ్వలేదు. 23 గుంటల భూమి 2 సార్లు రోడ్డు పోయింది. 2 సార్లు రోడ్డు పోయినా కూడా 23 గుంటల భూమిని 3 కోట్లు వచ్చి ఒక 2 గంటలు సతాయించినా నేను ఇవ్వలేదు. అటువంటి భూమి ఇప్పుడు మీ వ్యాపి ఇప్పుడు 4 కోట్ల కాడికి పోతుంది. హైవేలో పోతుంది, లోపలి కూడా 6 కోట్లకు పోతుంది. అట్లా ఆ ప్రకారంగా 4 లక్షల కాడికి 4 కోట్ల కాడికి మాకు ఇచ్చేసి మీరు ఈ నిందపల్లి తర్వాత ఎకరకు 10 గుంటల భూమి ఇచ్చినట్టయితే మేము న్యాయం కోరుకుంటాం. ఇక ఎంతకన్నా ఇక నేను మాట్లాడేది ఏంటి మేడం, నిబంధనలకు కండిషన్స్ ఇక్కడ లోపడి రాతపూర్వకంగా ఇవ్వాలనేసి ఇవాళ మేము వచ్చింది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణలో 21 రోజులు అభ్యంతరాలని తెలుసుకొని ఈ అభ్యంతరాలకు సంబంధిత ఏజెన్సీల నుండి సమాధానం తెలుసుకొని ఆ సమాధానాన్ని మీకు రాతపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మాకు మేము చేయడానికి లేదు. వాళ్ళ తరఫున మేము భూసేకరణ అధికారికి వచ్చి భూమిని సేకరించడం జరుగుతుంది. కాబట్టి డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా ఏజెన్సీ వాళ్ళే, మేము ఇచ్చే వాళ్ళకి కాదు. వాళ్ళు ఇస్తే మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ తరఫున మేము ముందర ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే అన్ని మనం మానుకొని కూడా ప్రతి రైతు కూడా ఇక్కడికి వచ్చి తమ కోరికలను వెలుగుచ్చారు. పెద్దాపూర్ తాజా మాజీ సర్పంచ్. ఈరోజు త్రిపులార్ రోడ్డు రైతు సేకరణ అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. రైతులంతా ఈరోజు మన ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు,
వీళ్ళందరూ వచ్చినందుకు రైతుల అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. రైతులు ఆవేదనతో ఈరోజు ఆ యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది. ఇక్కడ అంత చిన్న రైతులే, ఈ త్రిపులారుల పోయేటి అంత చిన్న రైతులే కాబట్టి వాళ్ళకు ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారము లేక ఆ భూమికి భూమి ఇవ్వాలని ఆ యొక్క రైతులు కోరడం జరిగింది. మార్కెట్ వాల్యూ ప్రకారం ఇస్తే ఇక్కడ హైవే 6 నుంచి 7 కోట్ల రూపాయలు మార్కెట్ పలుకుతుంది కాబట్టి ఆ యొక్క దాని ప్రకారము ఒక 50% అన్న ఇచ్చే విధంగా చూడాలని రైతులు కోరుకోవడం జరిగింది. ఆ రైతుల పక్షాన మేము కూడా ఈ యొక్క డిమాండు ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. వాళ్లకు తప్పకుండా మా ఆర్డీఓ గారు చెప్పారు, తప్పకుండా న్యాయం చేద్దాము, వాళ్ళకు ఈ యొక్క వాల్యూ ప్రకారము మేము పైకి పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మేము రైతుల పక్షాన వారికి న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. గిరిమాపూర్ గ్రామాల రైతులతోటి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మేము ఆర్డీఓ గారికి ప్రత్యేకంగా విన్నపించినది ఏమనగంటే, ఇక్కడంతా పేద రైతులు ఉన్నారు, చిన్న చిన్న కమతాలు ఉన్నాయి, తాతల ముత్తాతల నుంచి కారం రొట్టె తిని సంపాదించుకొని ఉన్న భూమి ఈరోజు సర్వం కోల్పోవడం అనేది జరుగుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా మేము బహిరంగ మార్కెట్లో సుమారుగా 6 నుంచి 7 కోట్లు నడుస్తుంది. అందుకే బహిరంగ మార్కెట్ను పరిశీలన తీసుకొని అట్లాగే మాకు బహిరంగ మార్కెట్తో నడుస్తున్నటువంటి రేటు మరియు రైతులందరికీ వాళ్ళ విస్తీర్ణాన్ని బట్టి ఎక్కడన్నా ఒక దగ్గర ఒక 600 నుంచి 500 గజాల ప్లాట్ కూడా కేటాయించాలని మేము రైతుల తరఫున ఆర్డీఓ గారికి ప్రత్యేకంగా కోరడం జరిగింది.